శకుంతలాదేవి ఒక మగ శిశువుని జన్మ ఇచ్చింది. ఆ మగ శిశువు ఎంతటి పరాక్రమవంతుడంటే చాలా చిన్నప్పుడే సింహాలతో పులులతో ఆడుకునేవాడు. వాటి మీద ఎక్కి గంతులు వేసేవాడు, వాటిని బాధ పెట్టేవాడు. అవి క్రోధంతో వస్తే అంతకన్నా ఎక్కువ క్రోధాన్ని చూపించి వాటిని హడలెత్తించేవాడు. చూస్తే చిన్నపిల్లాడు, కానీ అరివిక్రమ పరాక్రమవంతుడయ్యాడు. చాలా చిన్నపిల్లవాడు. కణ్వుడు చూశాడు, రాజుగారి అబ్బాయి కాబట్టి ఇలా ఉన్నాడు అనుకొని తన యొక్క శిష్యుల్ని శకుంతలకిచ్చి రాజుగారి దగ్గరికి పంపించేసి రండి అని చెప్పాడు. శకుంతలాదేవి తాను పెంచుకున్న మొక్కల్ని, తాను పెంచుకున్న జింకలు, లేళ్ళు, కుందేళ్ళు వంటి వాటిని, పుష్పలతల్ని వదిలి వెళ్ళలేక, కణ్వ మహర్షి యొక్క పాదాల్ని వదలలేక ఎంతో బాధపడుతూ ఆ యొక్క రాజుగారి యొక్క కోటకు వెళ్ళింది.